ఏంటి పంతులు గారు, మా అమ్మాయి కబురు పెట్టిందా? అబ్బే కాదండి, మీ మనవడు వెంకటేష్ నాయుడు గారు రమ్మంటే వచ్చాను. మనవడు పంతుల్ని రమ్మన్నాడా? ఎందుకై ఉంటుంది? పంతుల్ని ఎందుకు పిలిపించాడు? పైగా ఇంట్లో పరిస్థితి కూడా పంతుల్ని పిలిపించి పేరెంటాలు చేసేలాగా కూడా లేదు. మరెందుకు పిలిపించుంటాడు? నాన్న, అమ్మా, ఈ టైంలో వెంకీ పంతులు గారిని ఎందుకు రమ్మన్నట్టు? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. పంతులొచ్చుండేంది బావుగారు? మీ నాన్నగారు పిలిపించినట్టున్నారమ్మా. అది అర్థం అవుతానే ఉండాది. ఎందుకు పిలిపించినారు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. హా, ఏందో ఈ కొంపలో ఉన్నట్టుండి వింతలు విడ్డూరాలు జరిగిపోతా ఉండాయి. ఏది ఎందుకు జరుగుతుందో, ఎవరు ఏం చేస్తా ఉండారో, ఎట్ట ప్రవర్తిస్తుండారో ఏమీ అర్థమయ్యే చావట్లేదు. హా, నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా అఖిలాండేశ్వరి గారు. ఏంది నాయనా, ఎండాకాలంలో వానలాగా ఈ టైంలో దేనికోసం పంతులు గారిని పిలిపించుండావు? సరిపోయింది. పంతులు నాతో కలిసి కూర్చుంటే నాతో కబుర్లు చెప్తే నేను పిలిపించినట్టేనా అఖిల? మరి ఎవరు పిలిపించుండారో? మీ అల్లుడు. నా అల్లుడా? అంటే అంటే నువ్వు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నవాడు, నీ బిడ్డ కాళ్ళకి మెట్టెలు తొడిగి మెళ్ళో తాళి కట్టినవాడు, ఇంకా ఆ, ఇంకా దీర్ఘాలెందుకులే నాయన, అర్థమై ఉండాదిలే. ఇంతకీ ఎందుకు పిలిపించుండాడు? అదిగో నా మనవడు టైమింగే టైమింగు. కరెక్ట్ టైంకి వచ్చాడులే. నీకున్న అన్ని డౌట్లు నీ అల్లుడిని అడిగి తెలుసుకో.